ఇవి మా స్ఫూర్తి పొట్టి జాతి మేకలు. అయితే వీటికి మన లోకల్ నాటు మేకలకి డిఫరెన్స్ ఏంటంటే, మన నాటు మేకలు కాళ్ళు పొడవుగా ఉండి హైట్గా ఉండి కొంచెం బారుగా లుక్గా కనిపిస్తాయండి, గట్టిగా కనిపిస్తాయి చూసానికి. అయితే అవి 2 సంవత్సరాలకి 3 ఈతలు పెడతాయి. 3 ఈతలకి 3 పిల్లలు మాత్రమే పెడతాయి, ఈతకు ఒక పిల్ల లెక్కన. అయితే 3 పిల్లలు కూడా కన్ఫామ్గా వస్తాయో రావో తెలియదు. ఒక పిల్ల అయినా మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వచ్చు, చెప్పలేము. అయితే ఈ మేకల విషయం ఏంటంటే, స్ఫూర్తి మా పొట్టి జాతి మేకలు ఏంటంటే సంవత్సరం లోపలే 2 ఈతలు కన్ఫామ్గా పెడతాయి, ఈతకి 2 పిల్లలు పెడతాయి. పాలకు సమృద్ధిగా నీట్గా మనం మెయింటైన్ చేయగలిగితే పిల్లలకి 2 పిల్లలు కన్ఫామ్గా వస్తాయి. వీటికి సావు అనేది ఉండదు. అది కూడా ఆ పిల్లలు ఎందుకు చనిపోతాయి, ఇవి ఎందుకు చనిపోవంటే, వీటిని మనం కేర్గా మన దగ్గరగానే చూసుకుంటాము, మన ఇంట్లో మాదిరిగా. వాటిని ఏంటంటే డైలీ వదిలేస్తాం కాబట్టి, మనం ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ అంత కేర్గా చూస్తాం కాబట్టి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. వీటికి ఫీడింగ్ కంపల్సరీగా ఉండాలి. వాటికి ఫీడింగ్ లేకపోయినా సరే మనం డైలీ తిప్పుకొని వస్తాం కాబట్టి అడ్జస్ట్ అయిపోతాయి. అయితే వాటికి 35 కేజీలు మినిమం పెద్ద మేకలు ఉంటాయి కాబట్టి వాటికి డైలీ 7-8 కేజీల మేత వరకు మనం వాటికి అందించాల్సి ఉంటుంది. వీటికి 3 కేజీలు ఫీడింగ్ మాత్రం అందిస్తే సరిపోతుంది. వాటర్ కంఫర్ట్గా తాగుతాయి, నీట్గా ఉంటుందండి. మనకు మాంసాభివృద్ధికే కాబట్టి మనకు మినిమం 3 నెలలకి 2 నెలలకి వస్తాయని నేను చెప్పను. 6 నెలలు 7 నెలలకి ఒక మేకపోతు మినిమం 15 నుంచి 20 కేజీల లోపల మ్యాక్సిమం వస్తుంది. మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని చెప్పేసి దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మేము న్యాచురల్గానే వీటిని పెంచుతాము. ఏ ఫీడింగ్ ఉంటే ఆ ఫీడింగు తౌడు వేస్తామండి, అప్పుడప్పుడు తౌడు వేస్తాము. దానా ఈ మొక్కజొన్నలు సజ్జలు అటువంటి ఏం పెద్దగా మేము పెట్టము. ఎప్పుడో రేర్ బాగా అన్ని మేకలు సూడుగా ఉన్నాయి అన్నప్పుడు కొద్దిగా దానా లైట్గా అది వాటర్లో కలిపి 1 కేజీ 2 కేజీ వాటర్ కలిపి కంఫర్ట్గా ఇస్తాం, వాటర్లో కలిపిస్తాం, అంతే అండి. ఇంకేమి ఎక్స్ట్రా ఏమేమో. గట్టి మేకలు అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకొని ఉన్న మేకలండి ఇవి. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో కావాలని ఇస్తాము. బ్లాక్ బెంగాల్ మేకలు అయితే కాదండి, స్ఫూర్తి జాతికి సంబంధించినవి. ఇప్పుడు బోయర్కి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ఈ స్ఫూర్తి నుంచి క్రాస్ బ్రీడింగ్ చేసాము, పిల్లలు బాగా వచ్చాయి. అవేంటంటే బోయర్ జాతికి సంబంధించినవి కాబట్టి మినిమం ఒక 50-60 కేజెస్ వరకు వెయిట్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే బోయర్ జాతి ఒరిజినల్ అయితే 150-140 కేజెస్ వరకు వెయిట్ వస్తాయి అవి. ఆడవి అయితే 60-70 కేజెస్ వెయిట్ వరకు ఉంటాయి. కాబట్టి క్రాస్ కాబట్టి మినిమం ఒక 50-60 కేజెస్ వరకు మ్యాక్సిమం వస్తాయి ఇన్ టైం 7 మంత్స్ లోపు. అంతే అండి. 2 మంత్స్కి 3 మంత్స్కి అనేది మేము చెప్పము, అట్లా మేము చెప్పము. మినిమం 6 మంత్స్ 7 మంత్స్కి మీరు సేల్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, పిల్లలు డ్యామేజ్ అవ్వు. మీకు ఎవరికన్నా పిల్లలు కావాలన్నా ఇస్తాము, మేకలు కావాలని ఇస్తాము.